హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మన టాలీవుడ్ చరిత్రలో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 మూవీస్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించిన అడవిరాముడు. ఈ సినిమా 365 రోజులు ఆడింది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక ప్రభంజనం. ఆ రోజుల్లో వసూళ్లలో ఒక సంచలనం. ఆ రోజుల్లో తెలుగు సినిమా సత్తా చాటిన చిత్రం అడవిరాముడు 1977వ సంవత్సరంలో విడుదలై కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండస్ట్రీగా నిలిచింది. జయప్రద, జయసుధ కథానాయికలు. అడవిరాముడిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం 365 రోజులు ఆడింది ఒక థియేటర్లో. కమర్షియల్ చిత్రాలకు గ్లామర్ తెచ్చి కమర్షియల్ మాస్ చిత్రాలకు కొలమానాలు సృష్టించిన చిత్రం అడవిరాముడు. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా ఎన్టీఆర్ గారి వేటగాడు. ఈ సినిమా 409 రోజులు ఆడింది. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ గారు, శ్రీదేవి లీడ్ రోల్స్లో నటించారు. ఈ చిత్రం 1979లో విడుదలైంది. ఈ సినిమా 409 రోజులు ఆడింది. సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబో అంటే చాలా క్రేజ్ ఉండేది అప్పట్లో. వీరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు సూపర్ హిట్లే. ఈ సినిమాలో శ్రీదేవి ఎన్టీఆర్ చిందులేసిన ఒక పాట ఆంధ్రదేశం అంతటా మారుమోగిపోయింది. ఆ రోజుల్లో ఆకుచాటు పింత తడిసి అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అదే పాటని జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లరి రాముడు చిత్రంలో రీమిక్స్ చేసి వాడుకొని సూపర్ హిట్ చేసుకున్నారు. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన సినిమా ప్రేమసాగరం. ఈ సినిమా 465 రోజులు ఆడింది. ప్రేమసాగరం చిత్రానికి డైరెక్టర్ టి రాజేందర్ గారు. ఈయన మన సింబు గారి నాన్నగారు. 1983లో విడుదలైన ఈ సినిమా 465 రోజులు ఆడింది. అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో ఒక తరం మొత్తం ఈ సినిమా ప్రేమలో మునిగి తేలిపోయారు. ప్రేమికులకి సరైన నిర్వచనాన్ని చూపించిన చిత్రం ఇది. నెక్స్ట్ టాప్ 7th ప్లేస్లో నిలిచిన సినిమా ఎన్టీఆర్ గారి లవకుశ. ఈ సినిమా 469 రోజులు ఆడింది. నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. రాముడి పాత్రలో రామారావు, సీత పాత్రలో అంజలీదేవి అద్భుతంగా ఒదిగిపోయారు. 1963లో విడుదలైంది. లాంగ్ రన్ చిత్రాలలో ట్రెండ్ సృష్టించింది. 469 రోజులు థియేటర్లలో ప్రదర్శింపబడి రికార్డు క్రియేట్ చేసింది లవకుశ. నెక్స్ట్ టాప్ 6th ప్లేస్లో నిలిచిన సినిమా ఏఎన్ఆర్ గారి ప్రేమాభిషేకం. ఈ సినిమా 533 రోజులు ఆడింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ కెరియర్లో ఇండస్ట్రీ చిత్రం ప్రేమాభిషేకం. ఈ మూవీకి దర్శకత్వం లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. నాగేశ్వరరావు గారికి జంటగా శ్రీదేవి, జయసుధ గారు నటించారు. 1981లో విడుదలైంది ప్రేమాభిషేకం. మొత్తంగా 533 రోజులు ఆడి లాంగ్ రన్గా ప్రదర్శింపబడింది ఈ చిత్రం. ఏఎన్ఆర్ నటన అద్భుతం. క్యాన్సర్ పేషెంట్ పాత్రలో ఏఎన్ఆర్ గారు జీవించారు ఈ చిత్రంలో. నెక్స్ట్ టాప్ 5th ప్లేస్లో నిలిచిన సినిమా కమల్ హాసన్ గారి మరో చరిత్ర. ఈ సినిమా 559 రోజులు ఆడింది. మరో చరిత్ర ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, సరిత లీడ్ రోల్స్లో నటించారు. 1978లో విడుదలైన ఈ చిత్రం 556 రోజులు ఆడి లాంగ్ రన్లో ప్రదర్శింపబడి రికార్డు సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో. నెక్స్ట్ టాప్ 4th ప్లేస్లో నిలిచిన సినిమా మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా 567 రోజులు ఆడింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య, సరసన, సుహాసిని జంటగా నటించారు. నాయనమ్మ పాత్రలో లెజెండరీ యాక్టర్ భానుమతి గారు నటించారు. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ ప్రొడక్షన్స్లో ఎస్ గోపాల్ రెడ్డి గారు నిర్మించారు. 1984లో విడుదలై రికార్డు క్రియేట్ చేసింది. కాచిగూడలోని తారకరామ థియేటర్లో 567 రోజులు ప్రదర్శింపబడి సెన్సేషన్ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. బాలయ్య కెరియర్లో మొదటి బ్లాక్ బస్టర్ చిత్రం ఇది. బాలయ్య అభిమానులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే చిత్రం మంగమ్మ గారి మనవడు. అప్పట్లో ఒక చరిత్ర సృష్టించింది. పంచకట్టులో బాలయ్య బాబు అదిరిపోయారు ఈ మూవీలో. నెక్స్ట్ టాప్ 3rd ప్లేస్లో నిలిచిన సినిమా మహేష్ బాబు గారి పోకిరి. ఈ సినిమా 1000 రోజులు ఆడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి టాప్ 3rd ప్లేస్లో నిలిచింది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. మహేష్ బాబు సరసన ఇలియానా గారు నటించారు. ఇలియానా అందంతో కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో పూరి రాసిన పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. మహేష్ బాబులోని కొత్త యాంగిల్ని బయటికి తీసుకొచ్చారు పూరి జగన్నాథ్ గారు. వీరి బాండింగ్ అద్భుతంగా అలరించింది. పూరి టేకింగ్ మహేష్ యాక్టింగ్తో సినిమా
బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలిచింది. 2006లో విడుదలైన పోకిరి సినిమా కర్నూలులో ఒక థియేటర్లో 1000 రోజులు ఆడింది. నెక్స్ట్ టాప్ సెకండ్ ప్లేస్లో నిలిచిన సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర. ఈ సినిమా 1001 రోజులు ఆడింది. టాప్ సెకండ్ ప్లేస్లో నిలిచిన సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మగధీర. ఈ సినిమా సృష్టించిన వండర్స్ అన్నీ ఇన్ని కావు. ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రనే తిరగరాసింది. మునుపెన్నడూ చూడని రికార్డ్స్ని టాలీవుడ్కు చూపించింది. ఇండస్ట్రీ చిత్రంగా నిలిచి రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. రామ్ చరణ్కి జంటగా కాజల్ గారు నటించారు. పూర్వజన్మల ఇతివృత్తంతో సాగే కథాంశంతో భారీ బడ్జెట్ మూవీగా వచ్చి ఈ చిత్రం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2009లో విడుదలై లాంగ్ రన్గా ప్రదర్శింపబడి కర్నూలులో ఒక థియేటర్లో 1001 రోజులు ఆడి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిన సినిమా నటసింహం నందమూరి బాలకృష్ణ గారి లెజెండ్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం లెజెండ్. బాలయ్య బోయపాటి కాంబో అంటే మాస్ సెన్సేషన్. వీరిద్దరూ కలిస్తే రికార్డుల మూతం మోగిపోవాల్సిందే. బోయపాటి సీనుతో బాలయ్య తీసిన మొదటి చిత్రం సింహ లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వచ్చిన చిత్రం లెజెండ్. ఈ చిత్రంలో బాలకృష్ణ గారి యాక్టింగ్, బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ మంచి కిక్కునిస్తుంది. ద్విపాత్ర అభినయంతో ప్రేక్షకులను బాలయ్య బాబు అదరగొట్టి పాడేశారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది. 2014లో విడుదలైన లెజెండ్ చిత్రం ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్లో 1005 రోజులు ఆడి లాంగ్ రన్గా ప్రదర్శింపబడి బ్లాక్ బస్టర్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.